అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. వారం లేదా 10 రోజుల సమావేశాలను నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇటీవలే సూపర్ 6, సూపర్ 8 సంబరాన్ని నిర్వహించిన ఉత్సాహంతో సమావేశాలకు కూటమి సన్నద్ధమవుతుండగా వైసీపీ మాత్రం తమ పార్టీ అధ్యక్షుడు జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు హాజరు కావాలన్న వైఖరితో ఉంది. 6 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ చట్టాల సవరణ, ఏపీ మోటార్ వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ సహా ద ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ 2025 స్థానంలో బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాలతో పాటు P4 రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, డిఎస్సితో 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, సాగునీటి ప్రాజెక్టులు వంటి 20కి పైగా అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించాలని టీడీపీ ప్రతిపాదించింది. శాసనసభ ఉదయం 9 గంటలకు, శాసనమండలి 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతోనే సమావేశాలు మొదలవుతాయి. తరువాత ప్రభుత్వానికి సంబంధించి కొన్ని పత్రాలను ప్రవేశపెడతారు. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమవుతుంది. ఈ సమావేశాల్లో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలనే ఎజెండాను అందులో ఖరారు చేస్తారు. శాసనమండలి బీఏసీ రేపు సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టాలన్న బిల్లులపై చర్చించి ఆమోదం తెలిపేందుకు మంత్రిమండలి ఇవాళ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు ఎలా స్పందించాలనే దానిపై సీఎం చంద్రబాబు నిర్దేశించనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మండలి చైర్మన్ కొయ్యో మొషేనురాజు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సమీక్షించారు. స్పీకర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సిఎస్కే విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సభ్యుల హక్కులకు భంగం అంశంపై చైర్మన్ మోషేనురాజు అధికారులతో చర్చించనున్నారు. ఇక ఎమ్మెల్సీలకు సంబంధించి 20, ఎమ్మెల్యేలకు 7 ఫిర్యాదులున్నాయని తెలిపారు. వారి గౌరవానికి భంగం కలగకుండా ప్రోటోకాల్ను విధిగా పాటించేలా
జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేయాలని సీఎస్ను ఆదేశించారు. సమావేశాల నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు.